హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే స్పెషల్గా చిన్నపిల్లలు ఉన్న మదర్స్ కోసం అయితే చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకైతే టైం అయితే సరిపోదు కదా. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలోనైతే చెప్తాను. నేను ఎలా ఫాలో అవుతాను అనేది కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ అయితే కొంచెం ఎర్లీగా లేవడం, అంటే పొద్దున కొంచెం త్వరగా లేవడం అనేది అలవాటు చేసుకోవాలి. మీరు లేచే టైం కంటే కొంచెం త్వరగా లేవడానికి ట్రై చేయండి. ఎందుకంటే త్వరగా లేవడం వల్ల మన పనులు అయితే తొందరగా అయిపోతాయి. ఇంకా పొద్దున లేవడం వల్ల మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం లేట్గా లేస్తే మన మైండ్ ఇంకా బాడీ అంతా లేజీగా ఉంటుంది కదా. అందుకోసమని కొంచెం ఎర్లీగా లేవడానికి అయితే ట్రై చేయండి. 4:30 ఆర్ 5 నుంచి 6 లోపు లేవడానికి అయితే ట్రై చేయండి. ఇట్లాగా చేయడం వల్ల తొందరగా మీ పనులైతే కంప్లీట్ అవుతాయి. ఇంకా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పనులన్నీ చకచకా చేసుకుంటూ పిల్లల్ని చూసుకోగలుగుతారు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ అనమాట. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి? ఒకటేసారి 2-3 పనులు చేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళు. నార్మల్గా మల్టీ టాస్కింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఎందుకంటే ఒకటే టైంలో 2-3 పనులు చేస్తారు. అట్లా చేయడం వల్ల మన ఫోకస్ అనేది పోతుందన్నమాట. అంటే ఒక దానిపైన మన దృష్టి ఉండదు కదా. మల్టీ పనులు చేయడం వల్ల ఏంటంటే మనం అన్ని రకాలుగా చేస్తాం కాబట్టి మన మైండ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఏం పని చేసినా కూడా అది పర్ఫెక్ట్గా కంప్లీట్గా చేయలేమన్నమాట. ఎంత చేసినా కూడా ఇన్కంప్లీటే ఉంటుంది. మళ్ళీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకోసమని ఒక పని తర్వాత ఒక పని అయితే చేసుకోండి. ఇదైతే సెకండ్ పాయింట్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. అందులో ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ వర్క్ అన్నమాట. ఇంపార్టెంట్ వర్క్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు లైన్గా పనులన్నీ చేసుకుంటూ వెళ్తాం కదా. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం కదా. అందులో మీరు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా పెట్టుకోకండి. ఫస్ట్ ఏది ఇంపార్టెంటో అదైతే ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన వర్క్స్ అయితే చేసుకోండి. నేను హౌస్ వైఫ్ని కాబట్టి నేను హౌస్ వైఫ్ సంబంధించిన వర్క్స్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, జాబ్స్ చేసే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నా లైఫ్ ఇలా ఉంటుంది, నేను ఇలా ఫాలో అవుతున్నాను కాబట్టి నేనైతే ఇట్లాగైతే చెప్తున్నాను. నేను కూడా సేమ్ ఇలాగే చేస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ వర్క్స్ అని చెప్తున్నాను కదా. ఇంపార్టెంట్ వర్క్స్లో మనం ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ వర్క్ ఏది కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ అనేది మనమైతే ఒక ఐడియా అయితే ఉంచుకోవాలి. ఇంకా లాస్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా పని చేసినప్పుడు మనకి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కదా. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం ఆ పని నుంచి మన దృష్టి మళ్ళీపోతుందన్నమాట. అంటే లైక్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని చేసినప్పుడు మన ఫోన్ రావడం, టీవీ చూడాలనిపించడం, ఇంకెవరైనా వచ్చి మాట్లాడితే మనం ఆ పని అక్కడే ఇడిచిపెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇవైతే మనమైతే కంప్లీట్గా మానేయాలండి. ఫస్ట్ మన పని కంప్లీట్ అయిన తర్వాత అవైతే చూసుకోవాలి. వాటికి కూడా కొంచెం టైం అనేది ఉంచుకోవాలి. ఫస్ట్ అయితే మన పని తర్వాతనే అవైతే చూసుకోవాలి. ఒకవేళ ఫోన్ వచ్చిందనుకోండి, ఫోన్ వస్తే మన పని కంప్లీట్ అయిన తర్వాత ఎవరు చేశారు ఏంది అనేది తర్వాత కొంచెం టైం దానికి కేటాయించుకొని చూసుకుంటూ మన వర్క్స్ అయితే చేసుకోవాలి. ఇట్లాగా మనమైతే హౌస్ వైఫ్స్ ఇంకా చిన్నపిల్లలు ఉన్న మదర్స్ ఇలా ఫాలో అవుతే మాత్రం పిల్లలతోని ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా పని కూడా రిలాక్స్గా మంచిగా నిదానంగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి రెస్ట్ అనమాట. రెస్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరికైనా రెస్ట్ అనేది చాలా అవసరం కదా. రెస్ట్ అంటే పిల్లలు పడుకున్నాక కాసేపు పడుకొని మళ్ళీ లేచి పనులు అయితే చేసుకోవాలి. వాళ్ళు ఎంతసేపు పడుకుంటే మనం కూడా అంతసేపు పడుకున్నాం అనుకోండి, మన పనులు అయితే పనులు అక్కడనే ఉంటాయి. మన
అయితే పనులైతే జరగవు. అందుకోసమని వాళ్ళు పడుకున్నాక కాసేపు రిలాక్స్ అవ్వండి, కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత మన పనులైతే కంప్లీట్ చేసుకోవాలి. నేను కూడా ఇలాగే ఫాలో అవుతూ మార్నింగ్ అయితే లేసాను. లేసిన తర్వాత ఇల్లు వాకిలి అన్నీ ఊడ్చుకొని ముగ్గులైతే పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో ఊడ్చుకొని బోళ్ళైతే తోమేసుకొని ఇంకా బ్రషింగ్ చేసేసి చాయ్ అయితే తాగేసాను. మా పెద్దోడికి కూడా బ్రష్ చేపించి పాలైతే పోసాను వాడికి. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం అయితే తిన్నాము. నేను, మా బాబు, ఇంకా మా ఆయన అయితే తినేసి వెళ్ళాడు. ఇంకా మా చిన్న బాబు కూడా స్నానం చేపించి అన్నం అయితే తినిపించాను. ఇంకా తర్వాత కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు నేనైతే బియ్యం అయితే చేస్తున్నాను. రోజు రేపు చేస్తా అని పోస్ట్‌పోన్ చేస్తూ వెళ్ళిపోయాను. ఇంకా ఇవాళ వచ్చేసరికి మొత్తానికే చేసిన బియ్యం అయితే అయిపోయినాయి. అందుకోసమని కూర్చొని మళ్ళీ చేసుకుంటున్నాను. అదే వాళ్ళ పిల్లలు పడుకున్న తర్వాత నేనైతే బియ్యం చేస్తున్నాను. తర్వాత ఇంకా కొంచెం టైం మిగిలింది. తర్వాత బట్టలైతే మడత పెడుతున్నాను. ఇంతవరకు వీడియో చూసినందుకు మీకైతే చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.